సవరించాలి 6వ వార్డును 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 అస్తవ్యస్తం చేస్తున్న 6వ వార్డును సవరించాలి 6వ వార్డును సవరించాలి 6వ వార్డును సవరించాలి 6వ వార్డును అస్తవ్యస్తంగా చేస్తున్న 6వ వార్డును అస్తవ్యస్తంగా చేస్తున్న 6వ వార్డును సవరించాలి 6వ వార్డును సవరించాలి 6వ వార్డును కూడా తీసుకుంటలేరు. కమిషనర్ గారు మరి ఏ పార్టీకో ఏందో మరి వాళ్ళు కమిషనర్ గారు తీసుకుంటలేడు అసలు అభ్యంతరం తీసుకుంటలేడు. అది తీసుకోడాట అది అసలు తీసుకోడాట అసలు ఎన్నికల అధికారులు చెప్తారు ఏమని చెప్తున్నారు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పై అధికారులకు తెలియజేయండి. తెలియజేసిన తర్వాత మార్పులు చేరుకుంటే మేము చేస్తామని అంటారు. ఆ మార్పులు చేర్పులు చేయాలని చెప్పని మేము ఇక్కడ వినతి పత్రం ఇవ్వబోతున్నా కూడా కమిషనర్ గారు వచ్చి మేము తీసుకోమని చెప్తున్నాడు. మరి మేము ఎవరి దగ్గర ఎవరు చెప్పుకోవాలి? మా వార్డు మొత్తం అన్యాయం అయిపోతుంది. ప్రస్తుతం ఉన్న ఓటర్ ముసాయిదాలో తప్పిదాలు ఉన్నాయి, సవాళ్ళు ఉంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు ఇవ్వమని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పారు. ఆ అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి దరఖాస్తు ఇస్తే మా కమిషనర్ గారు తీసుకోవట్లేదు, నాకు సంబంధం లేదు, ఆ దరఖాస్తు నాకు పరిధిలో లేదు అని ఇష్టం వచ్చిన సమాధానం చెప్తున్నారు. కాబట్టి వారిపైన వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని, అందుకే ఆయన తీసుకుంటలేరు కాబట్టి గోడ కంటేస్తున్నాను. ఇక సార్కే తెలవాలి. ఈరోజు ఎన్నికల అధికారులు మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల ఓట్ల లిస్టును జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆలేరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆలేరులో 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులలో బాదులపేటకు సంబంధించినటువంటి 6వ వార్డు. ఈ 6వ వార్డులో ఇంచుమించు ఇంత ముందుకు ఉన్నటువంటి ఓటర్ జాబితా ప్రకారం 1050 చిల్లర ఉండే. ఇప్పుడు చూసుకుంటే అవి 1222 ఓట్లుగా అయినాయి. ఈ వార్డులను అన్ని వార్డులో చూసుకుంటే ఒక్కొక్క వార్డులో 900, 999, 1, 1000 లేకుంటే 1200, 1100 ఇట్లా ఉన్నాయి. ఎన్ని చూసుకోగానే 12 వార్డులు చూసుకుంటే మాత్రం 6వ వార్డు మాత్రం 1222 ఓట్లు ఉన్నాయి. అంటే ఈ వార్డును మరీ ఎక్కువ చేసి ఆ వార్డును మొత్తం అస్తావ్యస్తంగా చేసిర్రు. ఈ వార్డు కూడా ఏ రకంగా ఉందంటే బాదులపేట మొదలు పెట్టుకుంటే ఆలేరు నడమ ఇచ్చిపెట్టి ఇక్కడ ఏంది మార్కండేయ కాలనీ, సిల్క్ నగర్ లేకుంటే మైత్రి కాలనీ అని 3-4 నగరాలను ఇచ్చిపెట్టి క్రాంతినగర్ లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. కనీసం ఈ క్రాంతినగర్ ఎట్లా అంటే క్రాంతినగర్ మొదలు పెడితే మళ్ళీ గేట్ ను వదిలిపెట్టి మళ్ళీ బస్ స్టాండ్ దాకా కూడా ఈ వార్డులో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే అస్తావ్యస్తంగా మరి ఎట్లుందంటే ఈ వార్డు మరి ఘోరంగా ఈ రోజు తయారైంది. కాబట్టి ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ వార్డు అనేది ఇంత అస్తవ్యస్తంగా ఉన్నది. కావున దయచేసి అధికారులకు కానీ ఎన్నికల అధికారులకు కానీ దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంత ముందుకున్నటువంటి వార్డు 1050 ఎట్లా ఉందో ఆ రకంగానే ఈ రోజు కూడా అదే రకంగా ఈ వార్డును ఉండాలని కూడా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఏంటంటే ఓటర్గా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఈ రోజు మున్సిపల్ ఆఫీసరు కమిషనర్ దగ్గరికి వచ్చి కూడా మేము ఈ రోజు సార్ ఈ రోజు ఈ వార్డు ఈ రకంగా మాకు అస్తవ్యస్తంగా ఉంది, ఏదైనా సరే కానీ ఈ వార్డును మాకు సరి చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ రోజు కమిషనర్ కోరుతుంటే ఈ రోజు ఇది మా చేతిలో ఏం లేదు, మాకేం తెలియదు అని చెప్పి కూడా అంటుండు. అలాగే ఒక వినతి పత్రం ఇద్దామని కూడా సార్ దగ్గరికి వస్తే కూడా ఆ వినతి పత్రం కూడా తీసుకోవడం లేదు. కావున ఏదున్నా కానీ అధికారులు స్పందించి తక్షణమే ఎలక్షన్లు రాకముందుకు లేకుంటే దీనికి సంబంధించినటువంటి ప్రకటన రాకముందుకే మాకు ఈ 6వ వార్డును యథావిధిగా ఇంత ముందుకు ఉన్నట్టుగా మాకు ఉండాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలేరు మున్సిపల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన మేరకు అన్ని మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ లిస్టు ప్రవేశపెట్టిరు. అయితే ఆలేరు పట్టణంలో కూడా ముసాయిదా ఓటర్ లిస్టు ప్రవేశపెట్టిరు. అందులో గత 5 సంవత్సరాల క్రితం బాదులపేట గ్రామ పంచాయతీ ఉన్నదాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసిరు. ఆ మున్సిపాలిటీలో విలీనం చేసిన దాన్ని ఓట్లు సరిపోవట్లేదు కాబట్టి పక్క కాలనీలను కలపాలనే నిబంధన ప్రకారం 1000 ఓట్లు ఉండాలని చెప్పిర్రు. అయితే 1000 ఓట్లు కాదు 900కు 1200కు ఇష్టం వచ్చినట్టు వార్డులు తయారు చేసిర్రు. ఏందని ప్రశ్నిస్తే సమాధానం లేదు. సరే మాకు 870 ఓట్లు ఉన్నాయి మా బాదులపేటలో. ఆ పక్క కాలనీ జంగాల కాలనీ ఉంది, ఆ పక్కనే మైత్రి కాలనీ డబుల్ బెడ్రూమ్ కాలనీ ఉంది, వాటిని కలపమని అంటున్నాం. కాకుండా వీటిని వదిలిపెట్టి క్రాంతినగర్ కాలనీ, వడ్రబస్సి కాలనీ కలిపిరు. సరే అవి ఉన్నాయి. గత 5 సంవత్సరాల క్రితం ఉన్న ఓట్లు 1050 ఓట్లు ఉన్నాయి. ఆ 1050 ఓట్లు అట్లానే ఉంచకుండా క్రాంతినగర్ కలిపిరు,
ఆ నుంచి బస్ స్టాండ్ వరకు ఇష్టం వచ్చినట్టు ఓట్లు కలిపిరు. ఆ ఓట్లు ఎవరెవరు ఎక్కడున్నారు అని వెతుక్కోవడానికే వారం పట్టుద్ది. అయితే ఆ ఓట్లు 1222 ఓట్లు అయినాయి. వాటితో పాటు మధ్యలో 6వ వార్డు 5వ వార్డు మధ్యలో 7వ వార్డు వస్తుంది. ఇట్లా క్లాక్ ప్రకారం తిరిగినప్పుడు వార్డు 5 తర్వాత 6కు రావాలి ఓట్లు, కానీ మళ్ళా కాలనీ 7వ వార్డు కాలనీ వస్తుంది. ఈ ఎట్లా చేసిరని అడిగితే సమాధానం లేదు కమిషనర్ గారి దగ్గర. ఈ ఏంది పరిస్థితి? ఈ ఇష్టం వచ్చినట్టు వార్డులు ఓట్లు జమ చేయడం వల్ల పాలనకు కానీ అభివృద్ధికి కానీ ఇబ్బంది అవుతుందని కాబట్టి మేము ఆబ్జెక్షన్ ఇద్దామని కమిషనర్ గారి దగ్గరకు వస్తే కమిషనర్ గారు మేము ఇచ్చే ఆబ్జెక్షన్ కూడా తీసుకోవట్లేదు. అది నా చేతుల్లో లేదు, నాకు తెలియదు, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అది అని ఇష్టం వచ్చిన సమాధానం చెప్తున్నాను. కాబట్టి వెంటనే ఎన్నికల అధికారి గారిని అలాగే కలెక్టర్ గారిని వేడుకునేది ఏంటంటే, మా 6వ వార్డు అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి సవరణ చేసి మార్పులు చేసి ఎన్నికలకు వెళ్ళాలని కోరుచున్నాం. లేనిచో మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా దరఖాస్తు ఇచ్చుకుంటాము. అలాగే ఈ ఊరుకునే లేదు, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మనం న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అలాగే ఈ దరఖాస్తు ఇస్తే తీసుకోవట్లేదు కాబట్టి మేము గోడ కత్తికేస్తున్నాము. కమిషనర్ గారి పైన కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. 2వ సాధారణ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇంతకుముందు వాళ్ళు వచ్చి మా యొక్క వార్డుల ఓటర్లు పెరిగిరని చెప్పడం జరిగింది. ఓన్లీ ఆ కాలనీ తీసేసి ఈ ఓట్ల ఇంతవరకే ఉంటే మాకు సరిపోతుంది, ఎక్కువ ఉండొద్దని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను వారికి ఇంతకుముందే డ్రాఫ్ట్ చేసిరు. దాని ప్రకారము ఓటర్లు అనేది మేము డిసైడ్ చేసేది కాదు, అది ఆల్రెడీ పైనుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆ వార్డుకు సంబంధించింది రావడం జరిగింది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్షనబుల్ రీజన్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఓన్లీ ఎలక్టరల్ రూల్స్ లో మేము చేసిన డ్రాఫ్ట్ రూల్స్ లో ఏమైనా నేమ్స్ అడ్రసెస్ ఏమైనా చేంజ్ ఉంటే అది మా లాగిన్ మాత్రమే ఉంటుంది. ఏమైనా ఫర్దర్ గ్రీవెన్స్ కావాలంటే పైన ఏఈఆర్ఓస్ వాళ్ళు ఉంటారు, అక్కడ చేసుకోవచ్చు. వాళ్ళు అది ఇవ్వకుండా ఓన్లీ ఓటర్లు పెరిగినరు మా వార్డుని డీలిమిటేషన్ చేయాలని అది ఇది కోరుతారు. అది మా పరిధిలో లేదు కాబట్టి మేము వారికి చెప్పడం జరిగింది. ఎవరైనా నేమ్స్ కానీ అడ్రస్ కానీ ఎలక్ట్రల్ రూల్స్ లో డ్రాఫ్ట్ రూల్స్ లో ఏమైనా ఉంటే మున్సిపల్ ఆఫీస్ కానీ సంప్రదించాలని కోరుతున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.